హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. శైలజ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మనం తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతి అంటే 7 హిల్స్ దగ్గరికి కాదండి, చిన్న తిరుపతి దగ్గరికి. మన హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 92 నియర్ కేటీఆర్ సార్ పార్టీ ఆఫీస్ దగ్గరనే ఉంది. సంక్రాంతి పండుగ రోజు చాలా బాగా అరేంజ్ చేశారండి. అసలు చాలా బాగుంది. ఆ రోజు మేము వెళ్ళడం మా అదృష్టం అనుకోవాలి. ఇది వచ్చేసి కొండ అండి. ఆ కొండ మీద అలా విగ్రహాలని, అంటే వెంకటేశ్వర స్వామి రూపాలని అలా అరేంజ్ చేశారు. పండగ కాబట్టి అలా అరేంజ్ చేశారు. అంతకు ముందు లేదనుకుంటాను, బట్ నేను ముందు వెళ్ళలేదు, ఆ రోజే వెళ్ళాను. ఇక్కడ నుంచి సిటీ వ్యూ పాయింట్ అండి, అండ్ నా వెనక నుంచే ఎంట్రన్స్, టెంపుల్కి ఎంట్రన్స్. మనం కింద కూడా ఒక గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాము. ఇదిగోండి, ఇదే ఆ గుడి, సైడ్కి ఉంది కదా. పండగ రోజు కాబట్టి దేవుడిని అయితే చాలా బాగా అరేంజ్ చేశారండి. 2 కళ్ళు చాలవు అంటారు కదా, అలా ఉంది. పండగ రోజనే కాదు, నార్మల్ డే కూడా 100 రూపీస్ టికెట్ ఉంటుందండి. ఇద్దరికి అలో చేస్తారు. ఇద్దరికి కూర్చోబెట్టి మంచిగా పూజ చేసి, దేవుని దగ్గర నుంచే పూజ చేసి దీవెనలు ఇచ్చి పంపిస్తారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి గరుడ దేవుడిని అండ్ ఎలిఫెంట్స్ని అలా కొంచెం పెద్దగానే అరేంజ్ చేశారు ఎంట్రన్స్లో. అది కొన్ని కనిపిస్తుంది కదా. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచే ఎంట్రీ. నేనైతే కొంచెం అన్లక్కీ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే నార్మల్గా ఉండే రోజులో పూజ చేయించుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇదే గర్భగుడి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లైన్లో గర్భగుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. అక్కడ నుంచి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. కానీ లోపల మాత్రం సూపర్బ్ ఉంది. అసలు డైరెక్ట్ తిరుపతి వెంకన్న స్వామిని డైరెక్ట్ చూసినట్టుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ద్వారం నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు మనం వైకుంఠ ద్వారానికి వచ్చేసాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దశావతారాలని మనం దర్శించుకుందాం రండి. స్వామి అవతారాలలో మొదటిది హయగ్రీవ అవతారం, ఆ పక్కనే శ్రీ మహావిష్ణువు అవతారము, అండ్ మన లెఫ్ట్కి వచ్చేసి కూర్మ అవతారము, మత్స్య అవతారము. చాలా బాగా అరేంజ్ చేశారు కదండి. కృష్ణ భగవాని అవతారము, వరాహమూర్తి అవతారము, ఇంకా అక్కడ చూడండి అగ్ని స్వరూపమైన నరసింహస్వామి అవతారం ఉంది. పిల్లలైతే అడిగి తెలుసుకొని ఈ దేవుడి పేరేంటమ్మా అని అడిగి తెలుసుకునేటట్టు అరేంజ్ చేశారు. చాలా అట్రాక్టివ్గా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వామన అవతారము, వామన అవతారం పక్కనే పరశురామ అవతారం. అదిగోండి, ఇది మన ఏడుకొండల స్వామి అవతారము. ఇలా చాలా బాగా డెకరేటివ్గా అరేంజ్ చేశారు. అండ్ పూజలు కూడా చేస్తున్నారు అక్కడ కూర్చొని. వీడియో అయితే కొంచెం క్లమ్జీగా ఉంటుంది, బికాస్ చాలామంది వచ్చారు. అండ్ పండగ రోజు కాబట్టి కొంచెం రష్ అయితే ఎక్కువనే ఉంది. కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్. ఇంకా ఇక్కడ నుంచి చిన్న చిన్న దేవుళ్ళని పెట్టి పేర్స్గా, అంటే నరసింహస్వామి, లక్ష్మీదేవి, అలా అన్ని దేవుళ్ళని అరేంజ్ చేశారు. అది కూడా చూపిస్తాను. అందరినీ చూసి పిల్లలు కూడా దేవుడిని మంచిగా మొక్కుకుంటున్నారు. వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అనే చెప్పాలి. స్టార్టింగ్ పాయింట్లో మనం దశావతారాలను చూసాము. అంటే ఏడుకొండల స్వామి అవతారాలు, 10 అవతారాలని మనం చూసాము. ఎన్నో అవతారాలు ఉంటాయంట, అందులో మనకు 10 అవతారాలు అనేవి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి జంటగా, అంటే నరసింహస్వామి లక్ష్మీదేవితో పాటు భగవంతుడు అమ్మవారితో కలిసి మనల్ని దీవిస్తున్నట్టు అరేంజ్ చేశారు. చాలా బాగుంది, చాలా డెకరేటివ్గా కూడా ఉంది. మేము అసలు అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము. టెంపుల్ అని ముందైతే అనుకోలేదు, బట్ ఓకే ఇలా వెళ్దాము. వీళ్ళందరూ, అంటే మా హస్బెండ్ అందరూ ముందే వెళ్ళారు, సో నాకు కూడా చూపిస్తా అన్నారు. ఇక నేను కూడా రెడీ అయ్యాను. ఇక చూడండి, సరస్వతీదేవి అమ్మవారిని చూసారు, అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని. ఇక్కడ మళ్ళీ వామన అవతారము, రాధాకృష్ణుల అవతారాలు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు అవతారాన్ని కూడా పెద్దగా అరేంజ్ చేశారు. పాము పడగల మీద పడుకున్నట్టు చాలా పెద్దగా అరేంజ్ చేశారు. అక్కడైతే అందరూ చాలామంది జనాలు ఉన్నారు. నేనైతే అక్కడ వీడియో తీయలేదు. అదైతే ఇంకా చాలా బాగుంది. కింద నుంచి చాలా పెద్దగా అరేంజ్ చేశారు. ఇంకా గోమాతలు అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది టెంపుల్ అండి.
ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే లోపలికి, బట్ అది లాక్ చేసి ఉంది. లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళకి దేవుని బొట్టు పువ్వులు అలా ఇస్తున్నారు అక్కడ కూర్చొని భక్తులందరికీ. మా పిల్లలు అక్కడ ఫోటో దిగారు. ఇది ఇంకా బయటకు వచ్చేసరికి చాలా పెద్దగా స్టేజ్ మీద వెంకటేశ్వర స్వామిని శంకు చక్రాల మధ్యలో అరేంజ్ చేశారు. ఆ పక్కన సైడ్ లో శ్రీ మహావిష్ణువుని, శ్రీకృష్ణుని, అయోధ్య రాముని దేవుళ్ళని చాలా బాగా అరేంజ్ చేశారు. వాళ్ళని కూడా మనం దర్శించుకోవచ్చు. గోవిందా గోవిందా. రిటర్న్ పోబుద్ది కాలేదు, బట్ వీ హ్యావ్ టు గో టు హోమ్ కదా. సో ఓకే, రిటర్న్ అయిపోదాం మనం. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇంకా ఎగ్జిట్ అయిపోదాం. అక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ ఉంది. అండ్ ప్రసాదం తీసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని మనం బయటికి వెళ్ళిపోదాం. ఇక ఈ పిల్లలందరూ ఏనుగులతో ఆడుతురు. దాని కింద నుంచి వెళ్తురు, వెనక నుంచి వెళ్తురు, చుట్టూ తిప్పుతున్నాడు. మా వాడైతే నన్ను తిప్పుతున్నాడు రానని. మేము ఇంకా వెళ్ళిపోదామని చెప్పి పిలుస్తుంటే రావట్లేవాడు. ఇక పండగ రోజు అయితే మేము ఇట్లా గుడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం అన్నట్టు. తెలియని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. చిన్న తిరుపతి టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉంటే నా వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పుకోండి. ఎక్కడికి వెళ్తుంది శైలజ? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇప్పుడు మనం అక్కడ ఉంటాం. అదిగోండి వచ్చేసింది. గుడి లోపలికి అడుగు పెట్టంగానే అమ్మవారి గుడి అయితే మెరిసిపోతుందండి. చాలా బాగుంది. పతకంగులతోని, పువ్వులతోని, లైట్స్తోని ఫుల్ వెలుగుతుంది అసలు. కానీ చాలా రష్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో అయితే. మైక్లో కూడా చెప్తున్నారండి, చాలా జాగ్రత్తగా ఉండండి, పర్సులు జాగ్రత్త, పిల్లల్ని గట్టిగా పట్టుకోండి అని చెప్తున్నారు. అంత ఫుల్ రష్ ఉంది. ఇంకా నేను అందుకే ఎక్కువ వీడియో అయితే తీయలేదు. ఇది బయటకు వచ్చినాక వీడియో. ఓకే బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.